ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారండి. అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణాల డబ్బులు అనేవి మాఫీ అయితే చేశారు. ఇక ఇలాంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వీరైతే ఇలాంటి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న డ్వాక్రా మహిళలు అయితే కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇక మిగిలిన బ్యాంకులు అయితే ఇక అప్పుడే మీకు ఈ రూల్ అనేది వర్తిస్తుంది. అయితే ఈ డబ్బులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను తప్పనిసరిగా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. ఇకపై జీవనోపాధి కోసం తీసుకునేటటువంటి ఏవైతే రుణాలు ఉన్నాయో రుణాలకు సంబంధించి బ్యాంకులు విధించేటటువంటి ఇక ఏదైతే ఛార్జీలు ఉన్నాయో ఆ ఛార్జీల పైన ఊరట అయితే కల్పించబోతున్నారు. ఇక ఇటీవల బ్యాంకర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో ఈ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. డ్వాక్రా మహిళలు ఏదైతే రుణాలు చెల్లిస్తూ ఉన్నారో, అంటే లోన్స్ అనేది ప్రతి నెల ఎవరైతే కడుతూ ఉన్నారో అలాంటి వారికి సంబంధించి ఈ లోన్ డబ్బులతో పాటుగా ఏంటంటే ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఛార్జీలు కూడా అయితే మీరైతే ఈ లోన్తో పాటుగా కలిపి కడుతున్నారు. ఇక మనకేంటంటే ఈ ఛార్జీలు అనేది రద్దు చేస్తున్నట్టుగా బ్యాంకులు నిర్ణయం అయితే తీసుకున్నాయి. ఈ ఛార్జీల విషయంలో ఇప్పటికే మనకు ఎస్బీఐ కానివ్వచ్చు, ఇక తాజాగా విడుదలైనటువంటి రూల్ ప్రకారం చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంకు ప్రాసెస్ ఇన్స్పెక్షన్ ఛార్జీలు మినహాయిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బీఐలో ఎవరైతే లోన్స్ తీసుకున్నా కానీ, అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో అక్కడ ఎవరైనా లోన్స్ తీసుకున్నా కానీ, సో ఆ బ్యాంకుల్లో ఎవరైతే డ్వాక్రా మహిళ లోన్ తీసుకుంటున్నారో వారికి మాత్రం ఇన్స్పెక్షన్ ఛార్జీలు, సో ఇదైతే మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. రాష్ట్రంలో దాదాపుగా 11 లక్షల డ్వాక్రా సంఘాలు అయితే ఉన్నాయి. ఈ సంఘాలలో అత్యధికంగా మనకు 3 లక్షల సంఘాలు యూనియన్ బ్యాంక్ పరిధిలో అయితే తీసుకుంటున్నాయి లోన్లు. సో ఈ సంఘాల్లో దాదాపు 30 లక్షల మంది సభ్యులు అయితే ఉన్నారు. గతంలో యూనియన్ బ్యాంకు 10 లక్షలు దాటిన క్యాష్ క్రెడిట్ రుణాలపై లక్ష రూపాయలకు 350 రూపాయలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు అయితే ఇచ్చేవారు. అదే 5 లక్షలు దాటితే కనుక టర్న్ ఓవర్ 1.30% అంటే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి వసూలు చేసేవారు. ఈ 5 లక్షలు దాటిన ప్రతి లోన్ అకౌంట్పై త్రైమాసికానికి 500తో పాటుగా జిఎస్టీ ఇన్స్పెక్షన్ ఛార్జీల కింద తీసుకునేవారు. తాజాగా ఇవన్నీ అయితే రద్దు చేశారు. ఒక్కో డ్వాక్రా సంఘానికి సంబంధించి 20 లక్షల రుణం తీసుకుంటే బ్యాంకులు ఈ ఛార్జీలను అయితే మినహాయించడంతో ఏడాదికి 33,000 రూపాయలు లబ్ధి అనేది జరగబోతుంది. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు 10 మంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి 3,300 రూపాయల వరకు ఆదా అయితే అవుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనకు సభ్యులు 3,300 అయితే కనుక 3 ఏళ్ళు తీసుకున్న రుణంకి సంబంధించి 20 లక్షలు నెల వాయిదాలుగా చెల్లిస్తే మొత్తం ఆ రుణ చెల్లింపు నాటికి సభ్యురాలికి 9,900 రూపాయల వరకు అయితే ఒక్కొక్క మహిళకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇలా చేస్తే యూనియన్ బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి 3 లక్షల సంఘాల్లోని మహిళలు దాదాపు 1000 కోట్ల వరకు అయితే లబ్ధి అనేది జరుగుతుంది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే యూనియన్ బ్యాంకు, సో ఇవైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి. ఇక మిగిలినటువంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అతి త్వరలోనే ఈ బ్యాంకులు కూడా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నాయని చెప్పేసి మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి ఊరట కల్పించారు. ఇకపై రుణాలపై విధించేటటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో సో ఇవైతే మీరు ఇక చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. త్వరలోనే మిగిలినటువంటి బ్యాంకులు కూడా ఈ రూల్స్ని అయితే అనుసరించబోతున్నాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఒక్కొక్క మహిళకు సంబంధించి 3,300, 3,000 రూపాయల వరకు అయితే ఇక మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి నెల ఏదైతే లోన్ డబ్బులు ఇస్తున్నారో దాంట్లో ఇక మీరు మిగిలిన బ్యాంకులు అయితే అతి త్వరలోనే దీనికి సంబంధించి డెసిషన్ అయితే తీసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.